రాజమండ్రిలో ఫార్మసిస్టు ఆత్మహత్య యత్నానికి కారణమైన ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతిని ఏజీఎం దీపక్ లైంగికంగా వేధించడంతో ఈ నెల 23న సూసైడ్ కు యత్నించిందని డీఎస్పీ తెలిపారు. ఇంజెక్షన్ చేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు. ప్రస్తుతం యువతికి చికిత్స కొనసాగుతోందన్నారు. యువతి కాల్ డేటాను పరిశీలిస్తున్నామన్నారు. కిమ్స్లో ఫార్మాలజిస్ట్గా వర్క్ చేసే నల్లపు నాగాంజలి అనే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని మీ అందరికీ తెలిసిన విషయం. అండ్ ఆమె ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. ప్రస్తుతానికి మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఏజీఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదే హాస్పిటల్లో ఏజీఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తి పరిచయం అవడం జరిగింది. సో పరిచయంతో పాటు వాళ్ళిద్దరికీ రిలేషన్ ఏర్పడింది. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిందంటే ఈ దీపక్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అండ్ శారీరకంగా వాడుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అందరికీ చెప్పినందువలన తను ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. అండ్ దానిలో భాగంగా ఈ అమ్మాయి 23న ఒక నోట్ రాసి పెట్టి ఒక